హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా. ఈరోజు జర హట్కే జర బచ్కే హిందీ మూవీ చూశాను. హిందీ మూవీ అనేది ఏం కాదు, మనకు తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది. నేనైతే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కాబట్టి తెలుగులోనే చూడడం జరిగింది. అండ్ డబ్బింగ్ కూడా బాగానే ఉంది. లక్ష్మణ్ ఉటేకర్ అనే అతను డైరెక్షన్ చేశాడు. ఇదంతా కూడా మూవీ సారా అలీ ఖాన్ ఎవరంటే సైఫ్ అలీ ఖాన్ కూతురు హీరోయిన్గా చేసింది. అలాగే మనకు వికీ కౌశల్ అంటే మన కత్రినా కైఫ్ హస్బెండ్, తను అంతకుముందు కూడా చాలా మూవీస్ చేశాడు. అలాగే ఈ మూవీలో మిడిల్ క్లాస్ ఒక హస్బెండ్ అంటే న్యూ కపుల్. అండ్ వికీ కౌశల్ ఒక యోగా ట్రైనర్గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే సారా అలీ ఖాన్ ఒక టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరి లైఫ్ బాగుంది అనుకునే టైంలో వాళ్ళు ఏదో విధంగా ఎదగాలి అన్న క్రమంలో హీరో తన వికీ కౌశల్ వచ్చేసి కొంచెం డబ్బు దగ్గర చూసుకొని వెళ్తూ ఉంటాడు. అంటే పొదుపుగా ఒక 2 థమ్స్అప్ కొనే చోట ఒకే థమ్స్అప్, ఇట్లా ఫుడ్ విషయము ఎనీ టైం కొంచెము జాగ్రత్త పడు అనమాట. అలాంటి టైంలో ఒక హౌస్ ఏదైతే గవర్నమెంట్ అయితే ఒకటి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక హౌస్ వచ్చింది అంటారు. ఆ హౌస్ ఎలా వచ్చింది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్లేస్కు గవర్నమెంట్ నుంచి తక్కువ బడ్జెట్లో హౌస్ వచ్చిందంటే అందరికీ ఆశగానే ఉంటుంది. మనకు తెలుసు మిడిల్ క్లాస్ బ్యాచ్ ఎంత. అలా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్న హౌస్ ఏదైతే ఉందో వికీ కౌశల్కు ఉంటుంది. తర్వాత ఈ సారా అలీ ఖాన్ ఆ హౌస్ కోసం వీళ్ళ మధ్యన ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్నది కాన్సెప్ట్. ఎందుకంటే ఎలాగో మూవీ తెలుగులో ఉంది కాబట్టి చూస్తారు కాబట్టి చెప్పదలుచుకోలేదు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, రొమాన్స్ ఏదైతే ఉందో, అలాగే తేరా వాసితే అనే సాంగ్ మంచి హిట్ అయింది ఆ టైంలో. అలాగే ఈ మూవీలో మాత్రం వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే ఫ్యామిలీ బాండింగ్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎందుకంటే విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు, విడాకులకు సంబంధించిన కారణాలు ఏంటనేది మూవీలో చూస్తే తెలుస్తుంది. దీంట్లో కామెడీ విత్ రొమాన్స్ చాలా బాగుంటుంది. ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగుంది. సారా అలీ ఖాన్ కావచ్చు అండ్ వికీ కౌశల్ కూడా. ప్లీజ్ వాచ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్. జర హట్కే, కొంచెము జాగ్రత్తగా ఉండు, పక్కకు తొలగు అంటే కష్టాలను పక్కకు తొలగించి జాగ్రత్తగా లైఫ్ను డీల్ చేయండి అనే కాన్సెప్ట్లో ఇది తీసుకొని వచ్చారు. అలాగే లాస్ట్ మూమెంట్లో వచ్చే ఏదో సింపథైజ్ క్యారెక్టరు లేకపోతే వాళ్ళు ఇద్దరి మధ్యన రియలైజేషను ఈ మూవీలో బాగానే ఉంది. అండ్ అలాగే తన ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే లాయర్ ఉంటుండో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కామెడీ కూడా బాగానే పండింది. ప్లీజ్ వాచ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్. జర హట్కే జర ఉట్కే అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా. థ్యాంక్ యూ.